మనం కలిసి ఇట్లా పండగలకు వచ్చినప్పుడు, హరియాత్రలకు వచ్చినప్పుడు, అంతేనే కదా, కలిసి మనం వెకేషన్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మాత్రమే మనం ఆనందంగా ఉంటాం. అది ఒక రోజులో ఎంతసేపు ఉంటుంది? చాలా తక్కువ నిమిషాలు, గంటలే ఉంటుంది. మహా అయితే గంట. సండే అనేది ఎందుకు వచ్చింది? ఫ్యామిలీతో కలిసి ఉండడానికి. అంటే మీరు వారం అంతా ఏం చేస్తున్నారు? ఫ్యామిలీతో కలిసి ఉండట్లేదు అంటే మీరు ఆనందంగా లేరని అర్థం. అంటే మనకిచ్చిన ఈ మానవ శరీరం అనేది ఆనందంగా ఉండడానికి. కానీ మనం ఆనందంగా ఉంటున్నావా లేదా అనేది మనం ఎప్పుడు టెస్ట్ చేసుకోం. అంతేనే కదా, స్పీకర్ కొన్నాము, టెస్ట్ చేసుకుంటావా లేదా? అవునా కదా? ఇక్కడ ప్రతి విషయాన్ని మనం టెస్ట్ చేస్తున్నాం అనమాట, మన యొక్క మానవ శరీరాన్ని తప్ప. ఈ మానవ శరీరంతో ఆనందంగా ఉండడానికి వచ్చిన మనం ఎప్పుడు మనం ఆనందంగా ఉంటున్నావో లేదనే విషయం కూడా మనం టెస్ట్ చేసుకోవట్లేదు. కాబట్టి నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది? మనం ఆనందం 4 విషయాల్లో చూస్తాం అనమాట. నిద్రపోవడం మనకి ఆనందమే, ఆహారం తీసుకోవడం ఆనందమే, పిల్లల్ని కనడం ఆనందమే, వాళ్ళని పెంచడం ఆనందమే. అంటే మన దగ్గర ఉన్న ఆస్తుల్ని రక్షించుకోవడం, ఉద్యోగాల్ని రక్షించుకోవడం, వ్యాపారాల్ని రక్షించుకోవడం కూడా ఆనందమే. ఈ 4 ఆనందాలు జంతువులకు కూడా ఉన్నాయి. అవునే కదా? ఆహార, నిద్ర, భయం, మైథునం, ఈ 4 మనుషులకి జంతువులకి కామనే. కాకపోతే మనుషుల్ని జంతువుల్ని డిఫరెన్స్ చేసేది ఏముంది? ధర్మం. ఆ ధర్మమే మనుషులకి జంతువులకి మధ్య ఉన్న తేడా. కొంచెం ముందరికి వస్తారా? ఏమనుకోవాలి, మీకు వినపడదు అనమాట, అందుకని కొంచెం ముందరికి. మనకి భాగవతంలో శ్లోకం ఉంటుంది అనమాట. ఆహార, నిద్ర, భయమైదనంచ సామాన్యమేత పశువి నరానం ధర్మోహితేష మధుకో విశేషో ధర్మేశహీన పశువి సమానం. అంటే ధర్మేశహీన పశువి సమానం అంటే ధర్మం లోపించిన వాడు ఒక పశువుతో సమానం, అంటే ఒక యానిమల్తో సమానం అనమాట. దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ యానిమల్ ఇఫ్ హీ ల్యాక్స్ ధర్మ. ఆ ధర్మం ఎవరు నేర్పిస్తున్నారు? ఇప్పుడు స్కూల్స్లో నేర్పించట్లే. ఆ ధర్మం గురించి తెలుసుకుంటే కానీ ఇక్కడ మనం ఆనందంగా ఉండలేం. అంటే మన లైఫ్ని ఎప్పుడైతే భగవంతుని యొక్క చెప్పిన విధానంలో మనం పెడతామో అప్పుడు మాత్రం మనం ఆనందంగా ఉండగలం. తప్ప ఇంకెప్పటికీ ఆనందంగా ఉండలేము అన్నమాట. ఈ కలియుగంలో ఆనందం దొరికేది ఎక్కడ అంటే కేవలం భగవంతుని సేవలో మాత్రమే, భగవంతుని నామంలో మాత్రమే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విషయం కూడా పొల్యూట్ అయిపోయి ఉంటుంది అనమాట, కలుషితంతో నిండుకుంటుంది. మట్టి కలుషితం ఉంటుంది, గాలి కలుషితం అవుతుంది. ఇక్కడున్న ప్రతి వస్తువు కూడా, ప్రతి విషయం కూడా కలుషితం అవుతూనే ఉంటుంది అనమాట, ఒక శబ్దం తప్ప. శబ్దం ఎక్కడైనా కలుషితం అవుతుందా? హరే కృష్ణ హరే కృష్ణ అన్నాను, ఎక్కడైనా పొల్యూట్ అయిందా? అందుకనే భగవంతుడు కలియుగంలో నామరూపంలో ఉన్నారు. అందుకనే ఎందుకు ఇస్కాన్లో గురు పరంపర ద్వారా వచ్చిన ఈ యొక్క ఇస్కాన్లో మనం ఎందుకు హరే కృష్ణ మహామంత్రం జపిస్తున్నాం అంటే, కలిసంతోపనిషత్తులో ఉన్న హరే కృష్ణ మంత్రం ఎవరైతే రోజు నిత్యం జపిస్తారో వాళ్ళకి ఆనందం అనేది లోపల నుంచి వస్తుంది. మనం బయట చూసే ఆనందాలన్నీ కూడా తాత్కాలికమైన, మనం పరిగెత్తేదంతా కూడా తాత్కాలికమైన ఆనందం కోసం. ఈ తాత్కాలికమైన ఆనందం కోసం ఎలాంటిదంటే సీతాకోక చిలుకని పట్టుకోవడం లాంటిది అనమాట. సీతాకోక చిలుకని పట్టుకుంటున్నాం అన్న ఆనందంతో పోతా ఉంటాము, మళ్ళీ అది ఎగిరిపోతుంది. పట్టుకుంటావా? లేదు. ఇక్కడ మనం చూసే ప్రతి ఆనందం కూడా క్షణికమైంది, అంటే టెంపరీ నేచర్. పర్మనెంట్ ఆనందం కావాలంటే అది కేవలం భగవంతుడి నామం, భగవంతుడి సేవలోనే ఉంటుంది. మీరు అక్కడ చూడండి, ఒకసారి తిరిగి చూడండి. అందరూ ఆ ఇటుకరాలు మీరు ఏం చేస్తున్నారు? అందరూ హరే కృష్ణ మంత్రం నేర్పిస్తున్నారు. ఒక రౌండ్ వేసుకొచ్చిన తర్వాత ఎవరైనా మీరు పోయి అడగండి వాళ్ళని ఎలా ఉంది అని. ప్రతి ఒక్కరు కంపల్సరీగా చెప్పేది ఏంటంటే ఆనందంగా ఉంది, హాయిగా ఉందంట. అది కేవలం భగవంతుడి నామంలోనే ఉంటుంది. ఎందుకు సౌండ్కి అంత పవర్ ఉందంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ 2 స్పీకర్స్ ఉన్నాయా? కనబడుతున్నాయమ్మా? 2 స్పీకర్స్ ఉన్నాయా? ఈ 2 స్పీకర్స్ మధ్య ఒక గాజు గ్లాస్ పెట్టామనుకోండి, సర్టెన్ ఫ్రీక్వెన్సీతో ఆ సౌండ్ కనిపించినట్లయితే ఆ గాజు గ్లాస్ పగిలిపోతుంది. ఎందుకంటే సౌండ్కి అంత పవర్ ఉందన్నమాట. ఇక్కడ సర్టెన్ ఫ్రీక్వెన్సీతో సౌండ్ రిలీజ్ చేస్తే మనం అందరం చచ్చిపోతాం, అవునా కదా? హ్యూమన్ ఇయర్ ఆడిబుల్ రేంజ్ ఎంత ఉంటుంది? 120 డెసిబిల్స్ హైయెస్ట్ రేంజ్ అనమాట. అంతకుమించి మనం విన్నాం అనుకోండి, మన చెవుల నుంచి రక్తం గారి మనం చనిపోతాం. అంటే సౌండ్కి అంత పవర్ ఉందన్నమాట.
అందుకనే భగవంతుడు కలియుగంలో నామరూపంలో వచ్చారు.